గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వరరెడ్డి అండ్ యాప్ట్యూడ్ ట్రైనర్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఇన్ఫోసిస్ పజిల్ డిస్కస్ చేద్దాం. నెంబర్ పజిల్స్ ఇది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఇన్ఫోసిస్ మొత్తం 7 సెక్షన్స్ ఉంటాయి. యాప్ట్యూడ్, వర్బల్, న్యూమరికల్ పజిల్స్, సూడోకోడ్, ఎస్ఏ రైటింగ్, తర్వాత గ్రామర్. ఈ మొత్తం సూడోకోడ్ మొత్తం 7 సెక్షన్స్ ఉంటాయి. అందులో 3 సెక్షన్స్ యాప్ట్యూడ్, రీజనింగ్, నెంబర్ పజిల్స్ మొత్తం యాప్ట్యూడ్ గురించి. ఓకేనా, అర్థమెటిక్ ఉంటది, దాని టెక్నికల్ అబిలిటీ అంటారు, రీజనింగ్ అబిలిటీ ఉంటది, న్యూమరికల్ పజిల్స్. ఈ వీడియో మనం ఒక ఇంపార్టెంట్ సెక్షన్ గురించి డిస్కస్ చేద్దాం, అదే పజిల్స్. ఓకేనా, 4 పజిల్స్ ఉంటాయి, 10 minutes టైం ఉంటది. అందులో 2 కొంచెం ఈజీగా ఉంటాయి, 1, 2 డిఫికల్ట్ గా ఉంటాయి. మాక్సిమం స్టూడెంట్స్ ఈజీ 2 సాల్వ్ చేయగలరు. 3rd చేయాలి, ఒక 3 క్వశ్చన్స్ చేయగలిగితే మీరు ఆ సెక్షన్ క్వాలిఫై అవుతారు. 4 చేస్తే ఇంకా బెస్ట్. ఓకేనా, సో మనము మరి ఈ సెక్షన్ క్వాలిఫై కావాలంటే, అంటే మీరు పర్ఫెక్ట్ కావాలంటే 100 క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేయండి ఇలాంటి. ఓకేనా, సో ఇలాంటి ఒక 100 క్వశ్చన్స్ మీరు చేయగలిగితే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బాక్సెస్ లో ఉంటాయి, ట్రీ షేప్ లో ఉంటాయి, సర్కిల్స్ లో ఉంటాయి. ఓకేనా, సో బాక్సెస్ ఉండొచ్చు, ఇలా ట్రీ ఉండొచ్చు, సర్కిల్ లో ఉండొచ్చు. బట్ ఈ టాపిక్ ఏంటంటే నెంబర్ సిరీస్ మీద. సో మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను నెంబర్ సిరీస్ మీద. నెంబర్ సిరీస్ లో ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అది ఏ క్వశ్చన్ అయినా ఫస్ట్ ప్రయారిటీ డిఫరెన్స్ కి ఇవ్వండి. తర్వాత ఈవెన్ నెంబర్స్ కావచ్చు, ఆడ్ నెంబర్స్ కావచ్చు, స్క్వేర్స్ కావచ్చు, క్యూబ్స్ కావచ్చు, స్క్వేర్ +or-1 కావచ్చు, క్యూబ్ +or-1 కావచ్చు. సిరీస్ జిగ్జాగ్ ఉందంటే అది ఆల్టర్నేటివ్ సిరీస్. సిరీస్ ర్యాండమ్ అయితే మల్టిప్లికేషన్. సిరీస్ కష్టంగా ఉందంటే ప్రైమ్ నెంబర్స్. ఈ 10 నేను ఆల్రెడీ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి, ట్రై చేయండి. నెంబర్ సిరీస్ అనే వీడియో, అది నెంబర్ సిరీస్ కి యూజ్ అవుతుంది, ఈ పజిల్స్ కి యూజ్ అవుతుంది. ఆ 10 పాయింట్స్ మీకు గుర్తుంటే ఈ పజిల్స్ మీరు ఈజీ సాల్వ్ చేయగలరు. వన్స్ అగైన్, డిఫరెన్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, స్క్వేర్స్, క్యూబ్స్, ఆల్టర్నేటివ్ సిరీస్, స్క్వేర్ +or-1, క్యూబ్ +or-1, సిరీస్ ర్యాండమ్ విత్ మల్టిప్లికేషన్, సిరీస్ కష్టంగా ఉందంటే ప్రైమ్ నెంబర్స్. ఈ నెంబర్ సిరీస్ అనే టాపిక్ పర్ఫెక్ట్ కావాలంటే మీకు 30 స్క్వేర్స్ రావాలి, 20 క్యూబ్స్ ఉండాలి. ఎప్పుడు మీ మైండ్ లో గుర్తుండాలి, 30 వరకు స్క్వేర్స్, 20 క్యూబ్స్. మరి నెంబర్ సిరీస్ కి కనెక్షన్ ఏంటంటే ఈ సపరేట్ సెక్షన్ ఉంటుంది ఇన్ఫోసిస్ లో. 4 క్వశ్చన్స్, 10 minutes టైం. అందులో 3 చేస్తే మీకు ఛాన్స్ ఉంటుంది క్వాలిఫై అయ్యేది. 4 చేస్తే మీకు చాలా మంచిది. 2 క్వశ్చన్స్ ఇలా మీరు సాల్వ్ చేయగలరు. ఈ సెక్షన్ మీరు క్వాలిఫై కావాలంటే మీకు ఇది వచ్చి ఉండాలి. ఈ 100 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. నేను మాక్సిమం వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం, మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం, నెంబర్ పజిల్స్. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫోసిస్ లో. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, సో ఇలా ఒక టేబుల్ ఫార్మాట్ లో ఇచ్చిండ్రు. 15, 12, 9, 18, 7, 18, 5, 20, 16, 24, 10 క్వశ్చన్ మార్క్. అయితే ఇది ఎలా చూడాలి సిరీస్ అంటే, ఇలా చూడాలా లేకపోతే ఇలా చూడాలా అని మీకు ఎలా తెలుసు అంటే, సిరీస్ చూడగానే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా, అది ఏ సిరీస్ అయినా సరే మీరు ఆ టేబుల్ ఫార్మాట్ చూడగానే మీకు ఇలా ఐడెంటిఫై చేయాలా, ఇలా ఐడెంటిఫై చేయాలని మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. సో ఈ సిరీస్ చూస్తే మీరు ఫస్ట్ 2 బాక్సెస్ యాడ్ చేస్తే 15 + 12 27 -9, ఆన్సర్ 18. అంటే ఫస్ట్ 2 వాల్యూస్ యాడ్ చేసి 3rd వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ 7 + 18 25, 3rd బాక్స్ 5 - 25 - 5 20. నౌ సేమ్ 16 + 24 40, ఏం సబ్ట్రాక్ట్ చేయాలి, ఈ 10, 40 - 10 30. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 30. ఓకేనా, సో ఇలా మీకు ఎలా ఐడియా వస్తుంది ఇలా చేయాలంటే, ఫస్ట్ హారిజాంటల్ కానీ వర్టికల్ కానీ చూసుకోవాలి, దాన్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్స్ చేయాలి. ఓకేనా, సో ఇది ఈజీ క్వశ్చన్. సో ఆన్సర్ ఏంటిది 30. లాజిక్ ఏంటిది, ఫస్ట్ 2 వాల్యూస్ యాడ్ చేసి 3rd వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే రిజల్ట్ వస్తుంది. 15 + 12 27 -9 18, 7 + 18 25 -5 20, 16 + 24 40 -10 30. సో ఆన్సర్ ఇస్ 30. సెకండ్ వన్, సో ఇక్కడ 3 4 8 3 6 2 ఇలా ఇచ్చారు. సో ఇప్పుడు ఇలా ఐడెంటిఫై చేయాలా సిరీస్, ఇలా ఐడెంటిఫై చేయాలంటే మీరు సిరీస్ చూడగానే 3 4 8 చూడండి, అంటే అన్ఈవెన్ గా ఉంది. మీరు ఇలా చూస్తే 3 6 2 అంటే ఇది రిలేషన్ ఉన్నట్టుంది. అంటే అది మీకు ఎలా వస్తుంటే ప్రాక్టీస్ వస్తుంది. అందుకనే ఒక 10 వచ్చే మాట అయితే నేను 10 సాల్వ్ చేయమంటారు కదా. ఒక 100 ఇలాంటి బాక్సెస్ ట్రీ షేప్లు ఉంటాయి, సర్కిల్స్ లో ఉంటాయి, ఇలా ఎలానే ఉంటాయి. అలా అన్ని మీరు 100 మోడల్స్ కవర్ చేశారు అనుకోండి, రేపు 101 క్వశ్చన్ వచ్చి మీరు సాల్వ్ చేయగలరు. అందుకనే మీ నోట్బుక్ 100 సిరీస్లు ఉంటాయని ట్రై చేయండి, నా రిక్వెస్ట్. ఓకేనా, ఈ వీడియో కొన్ని డిస్కస్ చేస్తా. కమింగ్ వీడియోస్ కూడా అంటే మీకు ఇన్ఫోసిస్ అయ్యేంత వరకు మాక్సిమం
క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మేము ట్రై చేస్తాం. సో దట్ మీరు కూడా ఒక 100 సిరీస్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఓవరాల్ గా. సో ఈ సిరీస్ చూస్తే ఫస్ట్ 3 ఉంది, లాస్ట్ లో 2 ఉంది. 3 into 2 ఎంత? 6. అంటే ఫస్ట్ బాక్స్ లాస్ట్ బాక్స్ మల్టిప్లై చేస్తే మిడిల్ బాక్స్ వచ్చింది 6. 4 6 4 into 6 ఎంత? 24. అలానే 8 into 3 ఎంత? ఆన్సర్ ఈస్ 24. 8 into 3 24. ఇది కూడా ఈజీ క్వశ్చన్. సో ఆన్సర్ ఈస్ 24. ఓకేనా? లాజిక్ ఏంటిది? ఫస్ట్ బాక్స్ లాస్ట్ బాక్స్ మల్టిప్లై చేస్తే మిడిల్ బాక్స్ వచ్చింది. 3 into 2 6, 4 into 6 24, 8 into 3 24. ఆన్సర్ ఈస్ 24. ఓకేనా? సో ఇది ఈజీ క్వశ్చన్. థర్డ్ వన్, ఇది ట్రీ షేప్లు ఇచ్చారు. 19 22 39, 29 34 61, 36 క్వశ్చన్ మార్క్ 83. మరి ఇలాంటి ఇచ్చినప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలంటే డిఫరెంట్ పాసిబిలిటీస్ వాళ్ళు, అంటే పైన 2 రిజల్ట్ ఏమైనా కిందిదా, లేదా ఇలా యాడ్ చేస్తే కానీ సబ్ట్రాక్ట్ చేస్తే ఇదేమైనా వస్తుందా, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేసి ఇదేమైనా వస్తుందా, ఇలా పాసిబుల్ కాంబినేషన్. ఇప్పుడు 3 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 ఏమైనా రిజల్ట్ కి ఈక్వల్ అవుతుందా, లేదా ఈ డైరెక్షన్ లో ఏమైనా రిలేషన్ ఉందా, ఈ డైరెక్షన్ లో ఏమైనా రిలేషన్ ఉందా, ఈ 3 చూసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ 2 చూద్దాం. 19 + 22 ఎంత? 19 + 22 యాడ్ చేస్తే 41, కనుక 39 ఉంది అంటే -2. ఫస్ట్ 29 ఫస్ట్, నెక్స్ట్ 34 యాడ్ చేస్తే 63, కనుక 61 ఉంది అంటే -2 చేస్తే. అలానే ఇక్కడ 83 ఉంది కాబట్టి 2 రెస్ట్ రావాలి, అంటే ఏం యాడ్ చేయాలి? 36 కి 49 యాడ్ చేస్తే 85 వస్తుంది, -83. ఆన్సర్ ఈస్ 49. అంటే ఫస్ట్ 2 యాడ్ చేసి -2 చేసి ఇది వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేసి ఇది చేస్తే -2 చేస్తే వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 49 కి 36 యాడ్ చేస్తే 85 -2. సో ఫస్ట్ 2 యాడ్ చేసి -2 చేస్తే థర్డ్ కి ఈక్వల్ వచ్చింది. ఇది ఇంపార్టెంట్, ఇది చాలా మంచి క్వశ్చన్. ఆన్సర్ ఈస్ 49. నెక్స్ట్ ఫోర్త్ వన్, 10 15 27 ఇట్లా చూసుకుంటే అంటే మీకు కనిపిస్తుంది కదా, ఇలా చూసుకుంటే 10 23 11 సంథింగ్ రిలేషన్ ఉంది. ఓకేనా? సో మనకి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏదో సంథింగ్ రిలేషన్ చూడగానే అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఫస్ట్ 2 యాడ్ చేద్దాం. 10 + 23 ఎంత? 33. 11 ఉంది, ఇవన్నీ మీకు ఐడియా వస్తుందా? డివైడ్ బై 11 3. ఫస్ట్ నెక్స్ట్ 15 + 42 ఎంత? 57 బై 19 అంటే ఏమొస్తుంది? ఆన్సర్ 3. ఓకే, అంటే ఫస్ట్ 2 యాడ్ చేసి ఆ నెంబర్తో డివైడ్ చేస్తే 3 రిజల్ట్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 17 + 10 ఎంత? 27. సో 3 రావాలంటే 9తో డివైడ్ చేయాలి. సో ఆన్సర్ ఈస్ 9. ఇంతే. సో మీకు సిరీస్ చూడగానే హారిజాంటల్ చేయాలా వర్టికల్ చేయాలా ఐడియా వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఈ క్వశ్చన్ ఆన్సర్ 9. లాజిక్ ఏంటంటే 10 + 23 ఆ థర్డ్ నెంబర్ తో డివైడ్ చేస్తే 3 వచ్చింది. 15 + 42 57 థర్డ్ నెంబర్ తో డివైడ్ చేస్తే 3 వచ్చింది. 10 + 17 27 డివైడ్ బై దేని చేస్తే 3 వస్తే 9. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 9. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, 5 6 9 4 క్వశ్చన్ మార్క్ 11 చూడండి, అంటే సిరీస్ అనేది అల్నీమేగా ఉంది. ఇలా చూస్తే 5 4 82 సంథింగ్ ఏదో ఉంది. ఓకేనా? ఇది కొంచెం కంపేర్ టు ప్రీవియస్ క్వశ్చన్స్ కొంచెం కష్టం. ఇది ఎలా అంటే ఫస్ట్ 5 ఉంది కదా, 5² 25 చేసినాం, 4² 16 చేసినాం అంటే 41, కనుక 82 ఉంది అంటే ఇంటూ 2 చేసినాం 82. అంటే ఫస్ట్ నెంబర్ స్క్వేర్ సెకండ్ నెంబర్ స్క్వేర్ యాడ్ చేసి మల్టిపుల్ ఆఫ్ 2 చేస్తే 82. అందుకని మీకు ఈ సిరీస్ పర్ఫెక్ట్ కావాలంటే స్క్వేర్స్ కూడా ఐడియా ఉండాలి. 30 స్క్వేర్స్ 20 క్యూబ్స్ నేను చెప్పాను కదా, ఆ 10 చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు సపరేట్ వీడియో చేస్తున్నామంటే మొత్తం 7 సెక్షన్స్ ఉంటాయి. యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్, న్యూమరికల్ పజిల్స్, సూడోకోడ్, ఎస్సే రైటింగ్. ఓకేనా? మొత్తం 7 సెక్షన్స్ ఉంటే ప్రోగ్రామింగ్. ఈ 7 సెక్షన్స్ మనకి ఈ నెంబర్ సిరీస్ అనేది ఒక సపరేట్ సెక్షన్. ఓకేనా? సో నెక్స్ట్ 6² 36 క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 400. నెక్స్ట్ 9² 81 11² 121 యాడ్ చేస్తే 202 ఇంటూ 2 404. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏం రావాలి? 400 కావాలంటే ఇంటూ 2 అంటే ఇంటూ 2 36² చేస్తే
6 స్క్వేర్ 36. ఇక 200 రావాలంటే 100 రావాలి. 100 రావాలంటే 8 స్క్వేర్ 64. లాజిక్ ఏంటంటే 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64, యాడ్ చేస్తే 100, 100 into 2 200. సో ఆన్సర్ ఏంటిది 8 ఈ క్వశ్చన్ కి. అంటే 5 స్క్వేర్ 25, 4 స్క్వేర్ 16, యాడ్ చేసి 25 plus 16 41 into 2 82, 9 స్క్వేర్ 81, 11 స్క్వేర్ 121, యాడ్ చేస్తే 202 into 2 404. అలానే 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64, యాడ్ చేసి 100, 100 into 200. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ 8. సో ఈ వీడియోలో మనం 5 క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ నెంబర్ సిరీస్ లో పర్ఫెక్ట్ కావాలంటే మీకు 10 మోడల్స్ 10 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పేర్ డిఫరెన్స్ ఇవ్వాలి, తర్వాత ఈవెన్ నెంబర్స్ కావచ్చు, ఆడ్ నెంబర్స్ కావచ్చు, స్క్వేర్స్ కావచ్చు, క్యూబ్స్ కావచ్చు, స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ అని కావచ్చు, క్యూబ్ ప్లస్ ఆర్ మైనస్ అని కావచ్చు, సిరీస్ జిగ్జాగ్ ఉందంటే ఆల్టర్నేటివ్ సిరీస్ ర్యాండమ్ అయితే మల్టిప్లికేషన్, సిరీస్ కష్టంగా ఉందంటే ప్రైమ్ నెంబర్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ 30, సెకండ్ వన్ ఆన్సర్ 24, థర్డ్ వన్ ఆన్సర్ 49, ఫోర్త్ వన్ ఆన్సర్ 9, ఫిఫ్త్ వన్ ఆన్సర్ 8. ఓకేనా, ఇది పజిల్స్. ఈ టాపిక్ ఈ సెక్షన్ మీరు పర్ఫెక్ట్ కావాలంటే 100 సిరీస్ ప్రాక్టీస్ చేయండి. అందులో నేను కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తుంటాం. ఈ వీడియో నా 5 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, కమింగ్ వీడియోస్ లో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దట్ మా సైడ్ మాక్సిమం ఎఫర్ట్స్ పెడతాం. సో మీరు కూడా 100 సిరీస్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు 5 అయిపోయినాయి, 95. సో మేము కూడా మాక్సిమం పాసిబుల్ నెంబర్ ఆఫ్ పజిల్స్ సాల్వ్ చేస్తాం. ప్రతి సెక్షన్ మీద వీడియో చేస్తాం. ఆల్రెడీ అర్థమెటిక్ మీద వీడియో చేసినాం. రీజనింగ్ కూడా కొన్ని క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వర్బల్ ఎలాంటి టాపిక్స్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తా రాబోయే వీడియోలో. తర్వాత సూడో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎస్సే రైటింగ్. ఈ సెక్షన్స్ అన్ని పర్ఫెక్ట్ అయితే మీరు పర్ఫెక్ట్ అవుతారు. యాప్టిట్యూడ్, రీజనింగ్, పజిల్స్, వర్బల్, ఇంగ్లీషు, సూడో కోడ్, ఎస్సే రైటింగ్, 7 సెక్షన్స్. ఓకేనా, సో ఈ 7 సెక్షన్స్ మీద నేను వీడియో చేస్తుంటాం. ఆల్రెడీ అర్థమెటిక్, రీజనింగ్, పజిల్స్ మీద చేసినాం. నేను చేయాల్సింది వర్బల్ మీద, సూడో కోడ్ మీద, ఇంగ్లీష్ మీద, ఎస్సే రైటింగ్ మీద. సో కమింగ్ వీడియోలో మీకు ఇన్ఫోస్ అయ్యే లోపల డ్రైవ్ లోపల మాక్సిమం మా సైడ్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. సో ఇలా మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ సీనియర్స్ కి, మీ వేరే కాలేజ్ ఫ్రెండ్స్ కి ఇన్ఫార్మ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. Like, share and subscribe. Hit the bell icon for more updates.